తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు శ్రద్ధ అవసరము. కొన్ని ఆటంకాలు వస్తాయి. కొంతమంది విద్యార్థులు విద్యను మానేసే అవకాశము, అంటే వారు ఈ సంవత్సరం మానేసి పోస్ట్‌పోన్ చేసుకోవడము, అలాంటి చిన్న చిన్న ఆటంకాలు కనబడుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. క్యాంపస్ ఇంటర్వ్యూలో కొంతమంది సెలెక్ట్ అయ్యే అవకాశము, కొంతమంది రిజెక్ట్ అయ్యే అవకాశము గోచరిస్తోంది. అది ఎవరు ఏమిటి అనేది మీరు పరిశీలన చేసుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క సహోద్యోగులతోనూ, మీతో పాటు పనిచేసే వర్గం వారితో విభేదాలు తల ఎత్తి అవి పెద్ద ఎత్తున దారితీసే అవకాశము, తద్వారా కొంతమంది ఉద్యోగాలు ఊడిపోయే అవకాశము గోచరిస్తోంది. కొన్ని వివాదాల్లో మీరు చిక్కుకునే అవకాశం కనపడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు ఆర్థిక లావాదేవీల విషయాల్లోనూ, అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసే విషయంలోనూ, కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే విషయాల్లోనూ జాగ్రత్తలు ఈ రోజు మీరు తప్పనిసరిగా పాటించండి. ఏదైనా ఉన్నది చెయ్యాలి తప్పనిసరి అంటే కనుక తదుపరి రోజుకు మీరు వాయిదా వేసుకున్నట్టయితే ఈ రోజు మీకు ఇటువంటి, అంటే మీ యొక్క గ్రహస్థితులు ఈ రోజుకు బాగలేవు కాబట్టి తదుపరికి మీరు ప్రయత్నం చేసుకున్నట్టయితే కనుక నష్టాలు బారిన పడకుండా ఉండే అవకాశము కనపడుతోంది. వ్యవసాయదారులకు నీటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. దానికి తగిన పరిష్కారాలు మీరు యోచన చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే చిన్న అనారోగ్య సమస్యలు, జలుబు, దగ్గు, ఇలాంటి చిన్న అనారోగ్య సమస్యలే తప్ప పెద్దగా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఈ రాశిలో వారికి లేవు. కుటుంబ పరంగా చూసినట్టయితే మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు, అంటే వయసు మీద పడిన వారు కనుక ఉంటే వారి యొక్క ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా శ్రద్ధ తీసుకోండి. మీకు మీ కుటుంబంలో మంచి వాతావరణమే గోచరిస్తోంది. ఎటువంటి తగాదాలు కానీ, సమస్యలు కానీ, ఒత్తిడులు కానీ ఈ రోజైతే కుటుంబ పరంగా ఏమీ లేవు. పెద్దల ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోండి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మీ యొక్క టాలెంట్ గుర్తించి మీకు మంచి అవకాశాలతో పాటు పారితోషికం కూడా పెరిగే అవకాశం ఉంది. నిర్మాతలకు, డైరెక్టర్లకు కూడా ఇది చాలా చక్కని శుభ సమయము. మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ తీసుకోవాలన్నా, ఏ పని చేయాలన్నా ఈ రోజు తప్పనిసరిగా చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కొన్ని కీలకమైన అవకాశాలు మీకు ముందుకు వస్తాయి. దాన్ని యాక్సెప్ట్ చెయ్యాలా వద్దా అనేది మీరు యోచన చేసుకుని తీసుకోవాల్సింది. అయితే ఐటీ రంగంలో ఉన్నవారు మీ యొక్క స్కిల్స్ని తప్పనిసరిగా డెవలప్ చేసుకోవాలి. కొంతమంది వెనకపడిపోయి ఉంటారు. కొంతమంది అసలు దాని మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్ల మీ ఉద్యోగాలు పోయే పరిస్థితి గోచరిస్తోంది. గతంలో చేసిన తప్పిదాలు మీరు ఎన్హాన్స్ చేసుకుని, అంటే దాన్ని రీక్యాప్ చేసుకుని ఏం తప్పులు చేశామో ఇక ముందు అవి ఎలా రిపీట్ కాకూడదు అనే అంశాన్ని ప్రతి ఐటీ రంగంలో ఉన్నవారు తప్పనిసరిగా పరిశీలన చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, చంద్రుడు గ్రహస్థితి కొంచెం బలహీనంగా ఉంది కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు, అంటే కేజింపావు బియ్యం దానం చేయడము, సోమవారం నాడు స్వామిని దర్శన చేసుకుని చంద్రుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు వినడం కానీ, చదవడం కానీ చెయ్యండి. ఈరోజు ఆదివారము అయినప్పటికీ కూడా సాయంత్రం సమయంలో చంద్ర దర్శనం చేసుకుని చంద్రుడికి కాసిన పాలు నైవేద్యంగా పెట్టి కనుక మీరు తీసుకున్నట్టయితే చంద్రగ్రహ సంబంధిత దోషాలు కానీ, ఏవైనా కష్టానష్టాలు కానీ పోయే అవకాశం కనపడుతోంది. ఈ పరిహారాన్ని తప్పనిసరిగా పాటించుకోండి. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఇది సానుకూలమైన సమయము. మరింత కృషి చేయడం కూడా కొంతమందికి అత్యవసర పరిస్థితి. కొంతమంది క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే అవకాశము, కొంతమందికి రిజెక్ట్ అయిన పాస్పోర్ట్లు కానీ, వీసాలు కానీ, విదేశాల నుంచి వచ్చే ఉత్తర్వులు ఏదైనా సరే వెనకపడిపోయి ఉంటే కనుక అవి ఈ రోజు మీకు అందుబాటులోకి వచ్చి శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. కొత్తగా ఏదైనా కెరియర్ ఎంచుకోవాలనుకున్నా, లేదా కొత్తగా ఏదైనా కోర్సు నేర్చుకోవాలి అనుకున్నా ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈ రోజు చక్కని అనువైన సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు, మీ ప్యాకేజ్ పెరిగే అవకాశాలు, దానితో పాటుగా ఆకస్మిక శుభవార్తలు వినడంతో పాటు ఈ రోజు మీకు మీ పై అధికారులు కావచ్చు, మీ సహోద్యోగులు కావచ్చు, మీకు అనుకూలంగా ఉండేటట్టు, మీ మాటకి గౌరవం పెరిగేటట్టు గోచరిస్తోంది. కొన్ని రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు, అంటే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంటు, ఇంకా మిగతా యంత్రాల దగ్గర, ఫ్యాక్టరీస్లో పనిచేసే ఉద్యోగస్తులకు ఒకంత ప్రమాదాలు గోచరిస్తున్నాయి. తక్షణ జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సింది. అదే వ్యవసాయదారులకు కనుక చూసినట్టయితే కొత్త వ్యవసాయ పద్ధతులను మీరు తప్పనిసరిగా మీ యొక్క దీంట్లో అంటే అనుకూలంగా మీరు ప్రారంభించాలి, తప్పదు. ఎందుకంటే పాత పద్ధతులనే కనుక మీరు అదే పనిగా వాడుతున్నట్టయితే మీ పంటలకు అంత గిరాకీ రాకపోవచ్చు.
కొత్త వ్యవసాయ పద్ధతులను మీరు అనుసరించండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే వ్యాపార లావాదేవీల్లో కానీ, భాగస్వామ్యంలో కానీ, వ్యాపార విస్తరణకు కోసం కానీ, బ్రాంచీలు పెట్టడం కానీ, లేదా కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంలో కానీ, ఇలాంటివి ఏవైనా కొత్తగా చెయ్యాలి అంటే కనుక మీకు విశేషమైన లాభాలు కనబడుతున్నాయి. లాభదాయకంగా ఉత్తరోత్తర ఉండబోతోంది. పెట్టుబడులు పెట్టుకోండి. మీరు ఏ పని చేద్దామనుకున్నా ఈరోజు చాలా చక్కని శుభదినము. అస్సలు వృధా చేసుకోకండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే సంతృప్తికరంగా ఉంది. గతంలో ఎవరికైనా తీవ్రమైన రుగ్మతలు ఉంటే కనుక డాక్టర్ యొక్క పర్యవేక్షణ తప్పనిసరిగా చేయించుకోండి. కుటుంబ పరిస్థితి కూడా చూసినట్టయితే చాలా చక్కగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు కూడా ఈరోజు తీసుకుంటారు. అవి సక్సెస్ అవుతాయి. వివాహం కోసం కానీ లేదా సంతానం కోసం కానీ ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా ఈరోజు నిరభ్యంతరంగా మీరు ప్రయత్నాలు చేసుకోవచ్చు. అవి మీకు ఉత్తరోత్తర మంచి విజయాన్ని అంటే సత్ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ కుటుంబంలో అందరూ కలిసి కూర్చుని ఏకపక్ష నిర్ణయం కనుక తీసుకున్నట్టయితే విశేషమైన సంతోషకరమైన వార్తలు వినే అవకాశం కనబడుతోంది. అయితే చిత్ర పరిశ్రమలో వారికి చూసినట్టయితే మీకు నూతన ప్రాజెక్టులు ఇచ్చే అవకాశము, ఏ వర్గంలో పనిచేసే వారికైనా మీ యొక్క పనితనం ఈరోజు కొత్తగా ఉండబోతోంది. మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క వ్యక్తిత్వము ప్రజలను ఆకట్టుకుంటుంది. తద్వారా మీ యొక్క అధిష్టానాన్ని కూడా మీ యొక్క వ్యక్తిత్వమును ఆకట్టుకుని మీకు మంచి పదవులు ఇచ్చే అవకాశం కనపడుతోంది. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ఆలోచనలు తప్పనిసరిగా మార్చండి. కొంతమంది ఆలోచనలు విపరీత ధోరణులకు వెళ్ళే అవకాశం కనపడుతోంది. దాన్ని కనుక తగ్గించుకుని మార్చుకున్నట్టయితే మీకు మంచి మంచి అవకాశాలు, కొత్త కంపెనీ ఆఫర్లు రావడము, మీరు పనిచేస్తున్న రంగంలోనే మంచి అంటే మీ యొక్క యజమానులు మీ పేరును గుర్తించి మీ ఆలోచన ధోరణిని మెచ్చుకొని విదేశాలకు పంపే అవకాశం కూడా గోచరిస్తోంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళందరూ తగు శ్రద్ధ పెట్టండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు ఆదివారం కాబట్టి సూర్య ఆరాధన తప్పనిసరిగా మీరు చేసుకోవాలి. అలా చేసుకున్నట్టయితే కనుక ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా కానీ సూర్యగ్రహ సంబంధిత దోషాలు పోయే అవకాశం కనబడుతోంది. ఈరోజు మాంసాహారము మద్యాన్ని అస్సలు వాడకండి. ఎందుకంటే ఆదివారం నాడు సూర్యుడికి అత్యంత నిష్ఠాగరిష్ఠుడు ఆయన. కాబట్టి ఆదివార నియమాలు తప్పనిసరిగా పాటించుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మరింత శ్రద్ధ పెడితేనే కానీ మీరు పాస్ అవ్వలేని పరిస్థితి కానీ, ఏదైనా కొత్తగా అందుకోవడం లాంటి కొత్తవి ఏవైనా చేయాలి అని అనుకుంటే కనుక అవి ఒకంత జాప్యం జరిగే అవకాశం కనబడుతోంది. తగు శ్రద్ధ పెట్టుకోండి. కాన్ఫిడెన్స్గా ముందుకు వెళ్ళండి. మీ యొక్క నిర్లక్ష్యం ఫలితాలే ఇప్పుడు మీరు అనుభవించబోతున్నారు. గతంలో నిర్లక్ష్యంగా ఉండి ఎక్కడెక్కడో మనసు పెట్టడము, ఎక్కడెక్కడో ఏదో వ్యవహారాల్లో మీరు శ్రద్ధ పెట్టడం వల్ల కరెక్ట్ సమయానికి అది మీరు మిస్ అయ్యే ఛాన్స్ కనబడుతోంది. కాబట్టి ఇక నుంచైనా మీరు మీ యొక్క విద్య మీదే శ్రద్ధ పెట్టండి. ఇతర వ్యాపకాలు తగ్గించుకోండి. ఉద్యోగస్తులకు మీ పని యొక్క ఒత్తిడి పెరిగే అవకాశము, కొత్త బాధ్యతలు తీసుకునే అవకాశము, మీరు ఇక్కడ మీ టాలెంట్ను ఉపయోగిస్తేనే రేపటి నాడు మీ యొక్క కెరియర్ పెరిగే అవకాశము, మీ యొక్క యజమానుల దృష్టిలో పడి మంచి ఆఫర్స్ పొందుకునే అవకాశం కనబడుతోంది. ఈరోజు అత్యంత శ్రద్ధగా జాగ్రత్తగా మీరు పని చేసుకోండి. వ్యాపారస్తులకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అయితే వ్యాపార లావాదేవీలు మాత్రము సాధారణంగానే జరుగుతాయి. పెద్దగా చెప్పుకోదగినంత ఏమీ లేదు. వ్యవసాయదారులకు పంటల కొనసాగింపులో సాంకేతిక పద్ధతులను అనుసరిస్తేనే ఉత్తరోత్తర మంచి దిగుబడి రావడం, తద్వారా మంచి గిరాకీ రావడం జరుగుతుంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ఈ రాశిలో ఉండే వారికి డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించి అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించి విపరీతమైన రోగాలు కానీ, కొంతమందికి ఇప్పుడిప్పుడే అటాక్ అవ్వడం కానీ, మరికొంతమందికి వారి యొక్క ఆహారపు అలవాట్లు గతంలో ఇష్టానుసారంగా తినడమో, ఎక్కడ పడితే అక్కడ తినడమో, వాటి యొక్క ప్రభావము ఈరోజు మీకు చూపించబోతోంది. తగు జాగ్రత్తలు, ఆహారం పట్ల శ్రద్ధ, నియమ నిబంధనలు పెట్టుకోండి. లేదు అంటే కనుక అవి మీ యొక్క ఉత్తరోత్తర తీవ్రమైన పరిణామాలు పొందే అవకాశం ఉంది. మీ ఆహార పద్ధతులు తప్పనిసరిగా మార్చుకోవాలి. కుటుంబ పద్ధతి చూసినట్టయితే కనుక చిన్న చిన్న విభేదాలు
వచ్చే అవకాశము, మరికొంతమంది కుటుంబాలలో తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశము కనబడుతోంది. ఈరోజు స్తబ్దుగా ఉండండి, మేమెంత అనుకునే ధోరణి కనుక వచ్చినట్టయితే అవి విడిపోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది. తీవ్రమైన నష్టాలు కలిగే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఈ ఒక్కరోజు ప్రతి కుటుంబము స్తబ్దుగా ఊరుకోండి, పరిస్థితులు బాగాలేవు. చిత్ర పరిశ్రమ చూసినట్టయితే మీకు అవకాశాలు వస్తాయి, కానీ ఒకంత కష్టపడాలి తప్ప సులువుగా అవకాశాలు అయితే ఈ రంగంలో ఉన్న వారికి లభించట్లేదు. రాజకీయ రంగా చూసుకున్నట్టయితే మీ యొక్క పథకాలకు కానీ గతంలో మీరు ఇంప్లిమెంట్ చేసిన విధి విధానాలు కానీ ప్రజలకు బాగా నచ్చి మీకు అనుకూలంగా ఉంటారు. కొన్ని పదవులు అంటే కొన్ని రాజకీయ రంగంలో ఉన్నవారు కొన్ని పదవులను ఉన్న వారికి విజయవంతం అంటే మీరు సక్సెస్ అవ్వడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. తొందరపడకండి. ఐటీ రంగంలో ఉన్న వారికి అందరికీ చెప్పదగిన సూచన, మీరు మీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. కొత్త టెక్నాలజీని తప్పనిసరిగా నేర్చుకుంటేనే మీరు మీ యొక్క ఉద్యోగాల్లో స్థిరంగా ఉండగలుగుతారు. ఈ రంగం వారికి చెప్పదగిన పరిహారము బుధగ్రహానికి సంబంధించినటువంటి శాంతి పూజలు కానీ హోమాలు కానీ దానాలు కానీ చేసుకున్నట్టయితే కనుక బుధగ్రహానికి సంబంధించినటువంటి గ్రహ దోషాలు పోతాయి. అది కుదరలేదు, మాకు అవ్వదు అని అనుకున్న వాళ్ళు నవగ్రహ ఆలయంలో బుధుడికి సంబంధించి ప్రత్యేకమైన ప్రదక్షిణలు కానీ పూజలు కానీ దానాలు కానీ చేసుకోండి. తత్సమానమైన ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతోంది. ఇవి గోచార ఫలితాలే కానీ ఇది ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్పినది కాదు. మీకు మీ యొక్క జాతక పరిశీలనలో ఏ దోషాలు ఉన్నాయి, కొంతమందికి పితృదోషాలు ఉంటాయి, తీవ్రంగా బాధలు పెడుతుంటాయి. అలాంటివి మీరు గమనించుకోవాలి అని అనుకుంటే కనుక మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుంటే పితృదోషాలు కానీ నాగదోషాలు కానీ సర్పదోషాలు కానీ ఇలాంటివి ఏవైనా ఉండేవి తెలుస్తాయి. కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయండి. ఇవి గోచార ఫలితాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.